నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వర్షాకాలంలో ఎక్కువగా పెరిగి ఎంతో భయంకరమైన చర్మ సంబంధ సమస్యలను సులభంగా నయం చేసే ఒక అద్భుతమైన ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. మరి ఈ మొక్క ఏమిటి, అలాగే ఈ మొక్కను ఉపయోగించి ఎటువంటి అనారోగ్యాలను ఏ విధంగా నయం చేసుకోవచ్చో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. దీంతో మీకోసం మరిన్ని హెల్త్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వారు అవుతారు. ఫ్రెండ్స్, మరి ఆ మొక్క ఏమిటి అనుకుంటున్నారా? దొండ. అయితే దొండలో 2 రకాలు ఉంటాయి. ముఖ్యంగా మనం సాధారణంగా వండుకునేది తీయని దొండ. దీన్ని మనం కూరగాయగా వాడతాం. కానీ ఈరోజు మీకు చూపించబోయేది కాకి దొండ. ఈ దొండను సంస్కృతంలో రక్తఫల అని, తుండికేరి అని, ఇక హిందీలో కుందురు, కండారి అని పిలుస్తారు. అయితే దీని శాస్త్రీయ నామం కాక్సినియా ఇండికా. దీన్నే అడవి దొండ. ఇక దీని కాయలేమో చాలా చేదుగా ఉంటాయి. అందుకే వీటిని చేదు దొండ అని కూడా పిలుస్తారు. మరి మీ ప్రాంతంలో ఈ దొండ చెట్టుని ఏమని పిలుస్తారో కామెంట్లలో తప్పకుండా తెలియచేయండి. అయితే ఈ కాకి దొండ కూడా మామూలు దొండపాదులాగానే కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ తీగ చెట్లు అనేవి మనకి ఎక్కువగా తోటల్లో కానీ రోడ్డుకి ఇరువైపులా కంచెల పైన ఎక్కువగా పెరుగుతూ కనిపిస్తాయి. ఈ దొండకాయ పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగాను, పండిన తరువాత ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఇక వీటికేమో తెల్లటి పువ్వులు కూడా ఉంటాయి. అయితే ఈ రోజు మనం దొండ తీగలాగానే కనిపించే ఈ కాకి దొండ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ దొండ తీగలో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఈ తీగను ఆయుర్వేద ఔషధాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే మీరు ఈ దొండకాయలతో కూర వండుకొని తిన్నా చాలా మంచిది. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఇందులో ఐరన్ కూడా ఎక్కువే, కాబట్టి ఎనీమియాను కూడా నివారిస్తుంది. ముఖ్యంగా ఈ దొండకాయలో ఉండే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్ల వల్ల నాడీ సంబంధ వ్యాధులు, మతిమరుపు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్స్ కూడా రావని డాక్టర్స్ సైతం సూచిస్తున్నారు. అలాగే మీరు కనుక ఈ దొండకాయలు పచ్చిగా ఉన్నప్పుడు నమిలుతూ ఉంటే మీ నోటిలో పుండ్లు కానీ అల్సర్లు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు కూడా ఈ దొండకాయలను ఎక్కువగా తింటూ ఉంటే మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోవడంతో పాటు మీకు ఇకపై రాళ్లు కూడా ఏర్పడవు. ముఖ్యంగా వాంతులతో బాధపడేవారు కూడా ఈ కాకి దొండకాయల్లోని గింజలను పొడిలాగా చేసుకుని 1 గ్రామ్ మోతాదులో తేనెలో కలిపి తీసుకుంటూ ఉంటే వాంతులు, ఎక్కిళ్లు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ చెట్టుని మధుమేహ మందుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వేరు, ఆకులు, కాయలు అన్ని డయాబెటిస్ కి మంచి మందుగా పనిచేస్తాయి. అలాగే సిద్ధ వైద్యంలో కూడా ఈ దొండను ఉపయోగించి వైరల్ హెపటైటిస్ లో కూడా వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది మన రక్తంలో గ్లూకోజ్ పరిమాణం తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు సైతం నిర్ధారించారు. ముఖ్యంగా ఈ దొండ ఆకుల్ని లేదా ఈ దొండ తీగ రసాన్నైనా సరే మీరు ప్రతిరోజు 20 నుంచి 30 గ్రాముల మోతాదులో 40 నుంచి 80 రోజుల పాటు ప్రతిరోజు తీసుకుంటే మీ మధుమేహం పూర్తిగా అదుపులోకి వస్తుందని మన ఆయుర్వేద శాస్త్రం ఎప్పటి నుంచో చెబుతుంది. అయితే తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనలో కూడా ఇదే నిర్ధారణ కూడా అయింది. కాబట్టి మధుమేహంతో సతమతమవుతున్న వారు ఈ చిట్కా పాటిస్తే చాలు, మీ సమస్య ఖచ్చితంగా నయమవుతుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా మధుమేహం వల్ల కలిగే నీరసం, అలసట కూడా తగ్గిపోయి రోజంతా యాక్టివ్ గా కూడా ఉంటారు. ఇక కామెర్ల సమస్యతో బాధపడేవారు కూడా ఈ దొండ ఆకుల నుంచి తీసిన రసాన్ని గేదె పెరుగుతో కలిపి తీసుకుంటూ ఉంటే 1 వారం రోజుల పాటు తింటూ చప్పిడి పత్యాన్ని పాటిస్తూ ఉంటే మీకు అన్ని రకాల కామెర్ల వ్యాధులు అనేవి తగ్గిపోతాయి. ముఖ్యంగా చర్మ సంబంధ సమస్యలు అంటే గజ్జి, తామర, దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కూడా మీరేం చేయాలి అంటే కొన్ని ఈ దొండ ఆకులను తీసుకొని వీటిని మెత్తగా పేస్ట్ లాగా దంచుకొని ఈ పేస్ట్ ను కనుక మీరు ఎటువంటి చర్మ సంబంధ సమస్యలతో బాధపడుతున్నా గజ్జి, తామర, దురద, సోరియాసిస్ ఎటువంటి చర్మ సంబంధ సమస్యల పైనైనా సరే ఈ పేస్ట్ ను ఒక లేపనం లాగా రాసుకుంటూ ఉంటే కేవలం కొద్ది రోజుల్లోనే ఎంతటి మొండి చర్మ రోగాలైనా సరే హరించుకుపోతాయి. అలాగే మీరు ఈ పేస్ట్ ని నయం కాని గాయాలపైన కూడా రాయొచ్చు. అలాగే మీరు ఈ ఆకుల్ని కనుక మీకు దొరకవు అనుకుంటే మీరు ఒకేసారి ఈ ఆకుల్ని తెచ్చుకొని ఈ ఆకులతో
నూనె తయారు చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకొని మీ చర్మ రోగాలపైన రాస్తూ ఉన్నా సరే మీ చర్మ సంబంధ సమస్యలన్నీ నయమవుతాయి. మరి ఈ ఆయిల్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? ఈ ఆయిల్ కోసం మీరు ఒక ప్యాన్ లో కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె, మీకు నచ్చిన నూనెను తీసుకోవచ్చు. అయితే ఈ రెమెడీ కోసం నువ్వుల నూనెను వాడితే మరింత మంచిది. ఇప్పుడు ఈ నూనెలో మీరు శుభ్రంగా కడుక్కున్న ఈ ఆకులను వేసి వీటన్నిటి కలర్ మారే వరకు వేడి చేయాలి. అయితే మీరు గ్యాస్ మంటను స్లోలో పెట్టుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఈ ఆకుల్లో నుంచి నురగ అనేది వస్తుంది. వెంటనే మీరు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ నూనెను వేరొక జార్లోకి స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ ఆయిల్ని మీరు ఎన్ని రోజులైనా సరే స్టోర్ చేసుకొని మీకు ఎటువంటి చర్మ సంబంధ సమస్యలు కానీ లేదా మీ శరీరం మీద గాయాలు, దద్దుర్లు అటువంటి ప్రదేశంలో అయినా సరే ఈ నూనెను కనుక కొద్ది కొద్దిగా రాస్తూ ఉంటే చాలు, మీ చర్మ సంబంధ సమస్యలన్నీ తగ్గిపోతాయి. అలాగే సర్పితో కూడా అంటే తెల్ల మచ్చలు, సోబి ఇలాంటి సమస్యలతో కూడా బాధపడేవారు ఈ దొండాకు పసరులో ఎర్రకాచు అరగతీసి ఆ గంధాన్ని మీ సోబి, సర్ఫిల పైన పట్టించాలి. ఇలా రోజు 2 పూటల ఉదయం సాయంత్రం వేళల్లో మీ కురుపుల పైన పట్టిస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మీ తెల్ల సర్పి కూడా మంటలతో సహా మాయమైపోతుంది. అలాగే చాలా మంది అరికాళ్ళ మంటలతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వారు కూడా ఈ దొండాకు, అలాగే నల్ల ఉమ్మెత్తాకు, చిక్కుడాకు ఈ మూడింటిని సమానంగా తీసుకొని దంచుకొని రసం తీసి ఈ రసంతో కనుక మీ అరికాళ్ళను మర్దన చేసుకుంటూ ఉంటే మీ అరికాళ్ళ మంటలనేవి ఖచ్చితంగా తగ్గుతాయి. ముఖ్యంగా మహిళల్లో గైనిక్ సమస్యలతో కానీ నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని, గర్భాశయ దోషాలతో బాధపడేవారు కూడా దొండ ఆకుల నుంచి తీసిన రసం, అందులో కొద్దిగా ఆవాల పొడి, వెల్లుల్లి రసం మూడింటిని సమానంగా అంటే 3 గ్రాముల మోతాదులో మెత్తని ఉండల్లా చేసుకొని రోజుకు 3 పూటల ఒక్కో ఉండను నీటితో కలిపి తీసుకుంటే మీ గైనిక్ సమస్యలు ఖచ్చితంగా తగ్గుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మన కళ్ళకు ముందు కనిపించే దొండ తీగ మన ఆరోగ్యానికి ఎంత అండగా ఉంటుందో. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్ తో మరొక వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.